హాయ్ నమస్తే, నేను మీ రాంపల్లి భాస్కర్ అడ్వకేట్. దేశవ్యాప్తంగా వికలాంగుల యొక్క హక్కులు కాపాడడం కోసం గత ప్రభుత్వం రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని 2016లో పెట్టడం అనేటువంటి జరిగింది. అయితే దేశవ్యాప్తంగా ఈ చట్టం అమలుపరచాలంటే అన్ని రాష్ట్రాలలో అడ్వైజరీ బోర్డ్స్ వికలాంగులకు సంబంధించినటువంటి చట్టం అమలు చేయడం కోసం అడ్వైజరీ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. చట్టం 2016లో వచ్చినప్పటికీ ఇప్పటి వరకు అంటే 2016 అంటే గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో వికలాంగుల హక్కుల చట్టం అమలు చేయడం కోసం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉండబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అడ్వైజరీ బోర్డ్స్ ని ఏర్పాటు చేయడం అనేది జరగలే. ఒక న్యాయవాదిగా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఇతర అందరూ మంత్రులందరికీ కూడా నేను ఒక రిప్రజెంటేషన్ చేయటం అనేది జరిగింది. ఏమని, ఈ రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క హక్కులు కాపాడాలన్నా, వాళ్ళకు సంక్షేమ కార్యక్రమాలు అమలు పరచాలన్నా ఈ రాష్ట్రంలో వికలాంగుల హక్కుల చట్టం అమలు చేయడం కోసం ఒక అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ సెక్షన్ 66 చట్టం ఏం చెప్తుందంటే, ఖచ్చితంగా ప్రతి రాష్ట్రం వికలాంగుల హక్కులను కాపాడడం కోసం డిజబుల్ సంబంధించినటువంటి ఒక అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్తుంది. దీంట్లో వికలాంగుల సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ఒక మంత్రి చైర్మన్ ఉంటాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి సెక్రటరీలు మెంబర్లు ఉంటారు. దాంతో వికలాంగుల యొక్క హక్కులు కాపాడబడతాయి, వాళ్ళని రక్షించబడతారు. ఈ రాష్ట్రంలో అర్జెంటుగా అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. మరి త్వరలో ఏర్పాటు చేయాలని, చేయకపోతే చట్ట ప్రకారం చేయమని చెప్పేసి ఈ రాష్ట్ర హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా వేయాలి, న్యాయ పోరాటం కూడా చేస్తామనేది ప్రభుత్వ నోటీసులు పెడుతున్నాం. అర్జెంటుగా ఈ రాష్ట్ర వికలాంగుల్ని కాపాడడం కోసం తెలంగాణ రాష్ట్రంలో అడ్వైజరీ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి. మన ప్రాబ్లమ్స్ కానీ మన ఎలా సాల్వ్ చేయాలనేది అన్నీ డీటెయిల్గా ఉంటాయి. కాబట్టి జవాబు ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి.